ఏంటమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అలా పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నావు. ఏదైనా ఎగ్జామా? రాశాను, బట్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే ఎందుకమ్మా అంత బాధపడ్డాం? మళ్ళీ రాద్దులే. లేదు, జీవితంలో ఒకేసారి వస్తుంది. రాసేసాను, ఫెయిల్ అయిపోయాను. ఏంటమ్మా ఒకేసారి వస్తుందంటున్నావు, ఫెయిల్ అయ్యానంటున్నావు? అంత కష్టమైంది ఎందుకు తీసుకున్నావు? ఇంతకీ అసలు ఏముంటుంది ఆ సబ్జెక్ట్లో? తెక్కుంటుంది, పిచ్చుంటుంది, భూమి మీద ఎవరికి లేనంత ఎర్రుంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్. అమ్మా అది కాదమ్మా, టీచర్ కొత్త షూ లేకపోతే స్కూల్కి రావద్దమ్మా. రావద్దంటే మానే, లేదంటే నువ్వు నీ బాబులా ఓ సీసా పట్టుకుని ఊరంతా తిరుగు. వస్తావా? ఇంకా ఏడ్చావంటే చంప పాసిపోతే. ఎందుకు వద్దా? ఎవరి మీద కోపం పిల్లాడి మీద చూపిస్తున్నావు? ఎవరో ఒకళ్ళ మీద చూపించకపోతే నా తల పగిలి చచ్చిపోయేలా ఉన్నాను. ఏయ్ ఏడోకరా, సాయంత్రం వెళ్ళి కొనుక్కుందాం. ఎప్పుడు వచ్చాడు రాత్రి? ఏమో, వస్తే అన్నం పెట్టేసి పడుకుందామని 1 గంట వరకు వెయిట్ చేశాను. అప్పటికైతే రాలేదు. మానేస్తాడు లేవన్నా, అలవాటు కదా, తొందరగా వదులుకోలేడు. మనమే కొంచెం టైం ఇవ్వాలి. నువ్వు రారా, స్కూల్కి టైం అవుతుంది. బూట్లు బెల్ట్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే తాటోలు చేస్తా. మంచిగా చదువుకోండి, జాగ్రత్త అమ్మా. ఏలు బా తిను. ఏం కావద్దును పొద్దు పొద్దున్న మీ వదిన అరుపులు, మీ అన్నయ్య తాగుడు గురించేనా? రాత్రంతా నీ బెడ్రూమ్ నుంచి బోల్డ్ అని అరుపులు వినిపించాయి మా ఇంటికి. ఆ ఏంటని నేను అడిగానా? చీ యదవా, పొద్దున్న నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ. నీ నోట్లో నోరెప్పుడు పెడదామని చూస్తున్నాను. మరి పక్కోళ్ళ జీవితాలకు తొంగి చూడడం అంటే మా సరదా మీ అందరికీ. ఏంటి భుజాలు ఎగరేస్తున్నావు ఏంటి? నేనే ప్రగరేశాను మరి భుజాలు ఎగరేస్తుంది ఏంటో. మోస్ట్లీ వీక్లో క్లోజ్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా, మళ్ళీ చేస్తాను రే. అదే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ అని చెప్పాను కదా, అప్రూవల్స్ అన్నీ వచ్చేసాయి. ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ షేర్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. మందే పెండింగ్ రా. ఒక 3 రోజులు టైం తీసుకోరా, నేను ఏదో అరేంజ్ చేస్తాను. ఓకే. ఏం తాగుతున్నావు పొద్దున్నే? కాపీ. కుంభాలు పంచదార వేసుకొని రోజు కూర్చొని కాఫీ టీలు తాగు. ఇంకా షుగర్లు బీపీలు తగ్గమంటే ఎక్కడి నుంచి తగ్గుతాయి? ఓ రన్నింగ్ చేయమంటే చేయవు, జిమ్లో జాయిన్ చేస్తే ఉండవు, యోగా ఛానల్ వేయమంటే వేయవు. ఇంటికున్న ఒకే ఒక పెద్ద దిక్కువే. నువ్వు బాగుంటేనే కదా మేం బాగుండేది. సర్లే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఎందుకే రోజు ఇవన్నీ? దిష్టిరా, నా రాజుకి దిష్టి. ఒరే నాన్న, నువ్వు కూడా పెళ్లి చేసేసుకోరా నేనుండగానే. ఇలా ఎంతకాలం అన్నయ్యలని వాళ్ళ పిల్లలని నీకంటూ ఓ లైఫ్ ఉండాలి కదరా. నీకే కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తావు. పెద్దోళ్ళు ఇద్దరిది ఏజ్ అయిపోతుంది అక్కడ. ముందు వాళ్ళని సెటిల్ అవ్వని, తర్వాత నేను ఏదో ఒకటి చేసుకుంటా. బోల్డ్ అంత ఏజ్ ఉందిగా. అయినా వదనాలంటే 2 బంగారం కాబట్టి సరిపోయింది.
ఇప్పుడు వచ్చే అమ్మాయి అలాంటిది దొరకాలిగా. అది కాదురా. పొడిచేస్తా ఇంట్లో లేనిపోయిన డిఫరెన్స్ లేపావంటే. ఇప్పుడు అన్నయ్యల పిల్లలు అంటే ఎవరు? నా పిల్లలు కాదా? చల్లగా ఉండరా. షుగరు బీపీ పుష్ చేయాలి నరేష్, పుష్ చేయాలి. లిఫ్ట్లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్ మట్లా కొట్టుకోబోతుంది. ప్రాక్టీస్ చేయి నరేష్, ప్రాక్టీస్ చేయి. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒకసారి రండి. ఏమైంది? దీని ఇలా పైకి పట్టుకోండి. ఏంటి కోరుతుంది ఇది? పట్టుకోండి సార్. రే, సీరియస్గా అడుగుతున్నాను. 3 years నుంచి ప్రపోజ్ చేస్తున్నాను. అసలు ఏం తక్కువ రన్నాలో? పుత్తున్నోడు ఎవడని నేను వద్దనుకుంటాడా? ఇంత అందంగా ఉన్నాం, ఆడపిల్ల అయినా సరే ఇంట్లో కూర్చోకుండా బాధ్యతగా పనిచేస్తున్నాం. మోర్ ఓవర్ నన్ను ఇష్టపడుతున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు పెట్టే కండిషన్స్ నాకు నచ్చట్లేదు. బా, అంజనా టవర్ బి ఫ్లోర్ ప్లాన్ ఒకసారి. ఇవిడే ఉండు. You like him? Of course. Want to get married to him? എൻ്റെ ദൈവമേ, അമ്മ അച്ഛൻ ചേട്ടൻ ചേട്ടൻ്റെ മക്കള് അമ്മ അവൻ അമ്മായി. അയ്യോ എനിക്ക് വയ്യ. എനിക്ക് ആവശ്യം ഭർത്താവാണ്, വാർഡനല്ല. పెద్ద హాస్టల్ మెయింటైన్ చేస్తున్నావు అంట నువ్వు. ఎందుకురా ఈ వయసులో ఇన్ని బాధ్యతలు నీకు? అన్నయ్యలంటావు, వదినలంటావు, పిల్లలంటావు, ఇల్లు అంటావు. అందరి కోసం బతికే మగాడిని అమ్మాయిలు మెచ్చుకుంటారు, కానీ తన కోసం బతికే మగాడిని కోరుకుంటారు. చావండి అందరు కలిసి. అదేంటా కుర్రాడు ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నాడు? అవును, అందరి మగాళ్ళలా అస్సలు లేడు. ఏం చేయాలేంటి మగాళ్ళంటే? ఐరన్ వంచాలా ఏంటి? కొంచెం స్పీడ్గా నాడు. ఇలా ముగ్గులేసి నడిస్తే ఏమొస్తుంది? చెమట్లు ఎక్కాలి. నువ్వెక్కడికి అంత స్పీడ్గా వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళావేంటి? పిచ్చి ప్రశ్న. నా స్పేస్లోకి నేను వెళ్ళిపోతున్నా. నా ప్రపంచంలో నేను ప్రశాంతంగా పడుకొని రేపు మార్నింగ్ ఫ్రెష్గా వస్తా. రేయ్, నీ స్పేసు రెంట్కి ఇచ్చేసాను. What the? ఏయ్, అయినా ఎవరిని అడిగిచ్చావు రెంట్కి? ఎవడు వాడు దిగింది? మెడ పట్టుకొని గంటేస్తాను. ఎవడ్రా వాడి ఇంట్లో? గోవర్ధన్, హౌస్ ఓనర్. ఓ, మీరేనా? కొంచెం ఆ స్వామి ఫోటో ఇలా ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ. హాయ్ ఇందు, ఈవినింగ్ నుంచి మీ గురించే చూస్తున్నాను. సారీ అండి, ఇది మీ రూమ్ అంట కదా? బామ్మగారు చెప్పారు. బై ద వే, యు ఆర్ సో బ్లెస్డ్ అండి. సో లక్కీ, సచ్ అ లవ్లీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ అందరికీ మీరంటే చాలా రెస్పెక్ట్ అండి. ఫుల్ డిపెండ్ అయిపోయారు మీ మీద. మార్నింగ్ నుంచి
ఎవరి నోటో విన్నా మీ పేరే. ట్యాప్ పని చేయట్లేదు, మా గోవర్ధన్ రావాలి. లైట్ సరిగ్గా లేదు, మా గోవర్ధన్ రావాలి. ఇంకోటి మా గోవర్ధన్ రావాలి. ఓ మై గాడ్, నేనైతే ఫుల్గా పడిపోయానండి మీకు. ఏ సారీ, పడిపోవడం అంటే మీకు కాదు, మీ ఫ్యామిలీకి పడిపోయాను. అంత నచ్చేసారు నాకు. ఇక నేను కూడా ఇక్కడ ఉన్నంతకాలం నాకేం అవసరం వచ్చినా గోవర్ధన్ 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 అంట. మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. నేను మీకు ఓకేనా? ఐ మీన్ రూమ్ అది నీట్గానే పెట్టానా? థ్యాంక్ యూ. ఏమండి, గుడ్ నైట్. గుడ్ నైట్. మెడపట్టు గెంటేస్తానన్నావు. చెడగొట్టేస్తావు చూడు. బెడ్ మీద నాకు కూడా కొంచెం ప్లేస్ ఉంచు, వస్తా. నచ్చిందా? నేనే సెట్ చేశాను. నువ్వు సెట్ చేయడం ఏంటి? ఎవరా పిల్ల? నా పేరు ఇందు అండి. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. నాకు ఈ కాలనీలో ఏదైనా రూమ్ ఒకటి రెంట్కి కావాలి. ప్రజెంట్ ఏమి ఇల్లు ఖాళీ లేవు. మీరు ఓ పని చేయండి, మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వండి. ఏమైనా ఖాళీ ఉంటే నేను చెప్తాను. ప్లీజ్ అండి, అలా అనకండి. చిన్న రూమ్ అయినా పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను. బట్ నాకు ఈ కాలనీలోనే కావాలి. మా గోవర్ధన్ గారు పెంట్ హౌస్ ఒకటి ఉంది, దాన్ని పెద్దగా వాడటం లేదు. కానీ నువ్వు అడ్జస్ట్ అవ్వలేవమ్మా. పిల్లలు, గోల, చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు అలా ఉంటేనే ఇష్టం అండి. సరదాగా, సంతోషంగా వాళ్ళందరితో కలిసిపోవచ్చు. నువ్వు కలిసిపోతావమ్మా, కానీ వాడు కాలనీడు. ఇలా బయట నుంచి వచ్చి ఎలా పడితే అలా కలిసి ఉందాం, కలిసిపోదాం అంటే పడినీడు. వాడిని కానీ వాడి ఫ్యామిలీని కానీ డిస్టర్బ్ చేసావు అనుకో, తిడతాడు. నేనైతే కొడతాను. అందులో తప్పే ఉంది? తప్పొప్పుల సమస్య కాదమ్మా, వాడు చాలా క్రాంకీ ఫెలో. ఎప్పుడు చూసినా చిటపట్లు ఆడుతూ ఉంటాడు. ఏమండి, పర్లేదన్నానా? బామ్మని అడిగాను రా, గోవర్ధన్ గారి క్రియేటివ్ స్పేస్ ఇచ్చేద్దామని. ఫస్ట్ వద్దంది. అమ్మాయి లక్షణంగా ఉందంటే అయితే ఇచ్చేయంది. నాకు ఎందుకో పిల్లని చూస్తుంటే డౌట్ వస్తుందిరా, దానికి నీ మీద ఏదో ఉంది. నోర్మల్ బాయ్, మన మీద ఉన్నావండి. లేకపోతే హైదరాబాద్లో ఇల్లే దొరకవా? నీ గురించి ఏం చెప్పినా ఓకే అంటుంది. డౌటే లేదు, దానికి నీ మీద ఉంది. ఏం చూసిందో, ఎక్కడ కనెక్ట్ అయిందో మరి. ఎందుకురా అందరు అలా ఏడుస్తున్నారు? పైన కొత్తగా వచ్చిన పిల్ల బిర్యానీ ఆర్డర్ చేసింది. అది చూసి మాకు అన్నం వద్దు, బిర్యానీయే కావాలని ఏడుస్తున్నారు. ఎప్పుడు రా మన ఇంట్లో బిర్యానీ తింటాం? ప్రతి 4th సండే మధ్యాహ్నం పూట తింటాం. సడన్గా నెల మధ్యాలు బిర్యానీ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది రా బిర్యానీ? సార్ ఐస్ క్రీమ్. మాకంత దృష్టం ఎక్కడుందిలే అయ్యా, పైకి అనుకుంటా. ఓ సారీ. మా బతుకి బిర్యానీలో ఐస్ క్రీమ్లే తక్కువయ్యాయి. అయ్యో ప్లేట్ ఎందుకు విసురుతున్నావు? కొట్టేనంటే తిను.
ఇంకా మీ బిర్యానీ గోలు వదలలేదా? పొంగలు పెసరట్టు ఆర్డర్ ఇచ్చింది. ఈడ్చి పడుతుందో తినమ్మా. గుడ్ మార్నింగ్ అండి గోవర్ధన్ గారు. చూడండి, ఇలా పూట పూటకు స్విగ్గీలు జొమాటోలు వస్తాయంటే కుదరదు. ఇంట్లో కింద అంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏది చూస్తే అది కావాలని పేచి పెడతారు. ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా? మీరు ఏదైనా తినాలనుకుంటే వండుకొని తినండి, లేకపోతే బయటికి వెళ్ళి తినండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పేది మీకే. ఎందుకండి అలా అరుస్తున్నారు? పిల్లలకు కావాలంటే తెప్పించండి, లేకపోతే ఏం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ పెడతాను. ఏంటి? పిల్లలకి ఏం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ పెడతాను అంటున్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మీరు పెట్టేదేంటి, మేము తినేదేంటి? ఏంటి మాకు లేకనా? మాకంటూ ఓ డిసిప్లిన్ ఉంది, ఓ టైం టేబుల్ ఉంది. మా గురించి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. కావాలంటే ఇవన్నీ మేము తాజ్ నుంచి తెప్పించుకుంటాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? తినమంటారా, లేక మీతో పాటు పస్తులు ఉండమంటారా? పస్తులు? పస్తులు ఎవరున్నారు? మతుండే మాట్లాడుతున్నారా? సారీ బాబు, ఐ డెంట్ మీన్ ఇట్. ఫస్ట్ డే కదా, థింగ్స్ సెట్ అవ్వక ఆర్డర్ చేశాను. ఓకే, ఇంకెప్పుడు నా వల్ల పిల్లలు కానీ మీరు కానీ హర్ట్ అవ్వరు, ప్రామిస్. ఓకే, గుడ్ డే. గుడ్ డే. ఏమండి, రామచంద్ర ప్రభు. బట్టలు ఐరన్ లేవు, కాలేజ్కి లేట్ అవుతుంది, కొంచెం ఐరన్ బాక్స్ ఉంటే ఇస్తారా? అది ఇలా ఐరన్ బాక్స్ అంటేను. అయినా నువ్వెందుకురా పట్టుకెళ్ళడం? పిల్లలకి ఇవ్వచ్చు కదా. చదువుకున్నారు కదే. ఆడుకున్నారు కదే. ఎలా ఓ దీపం మట్. మీరేం బ్యాడ్గా ఫీల్ అవ్వట్లేదు కదా? అవ్వట్లేదులేండి, బట్ నేర్చుకోండి. ఆడ మగ అని తేడా లేకుండా అందరు ఇలాంటి ఇంటి పనులు నేర్చుకోవాలి. డైలీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. సరే అండి, నేర్చుకుంటాను. థ్యాంక్ యూ. ఎవరు ఎవరెవరు? ఎవరో వచ్చారంటగా మేడ మీదకి. చాలా బాగుందంట. రాత్రి చూసాను, బాగుంది. పొద్దున్న చూస్తే ఇంకా బాగుంది. ఏంటి పడిపోయావా? అబ్బా, ఎండ దైవమే. என்னம்மா அப்பன் சேட்டான் சேட்டான்லே மக்கள் அம்மா 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 எப்பன் எனக்கு வயே என்னம்மோ நீ దైవమే. ఏ గోవర్ధన్, నువ్వు అతను ఎలా కన్విన్స్ చేస్తావో నాకు తెలియదు. ఈ మాల్ ఓనర్దే మన నెక్స్ట్ చేయబోయే సైట్ కూడా. మీరేం కంగారు పడకండి సార్, మన డిజైన్ చూసి వాళ్ళే కన్విన్స్ అవుతారు. మీరు వెళ్ళండి, నేను 2 minutesలో జాయిన్ అవుతాను. కమ్ ఫాస్ట్, లెట్స్ గో. రండి. కూర్చొని ఖాళీ లేదురా. తీడొకడు. రే స్విచ్ ఆపే. నీ ఎవరు
తగ్గేదేలే. రే తొందరగా పదండారా, బాబాయ్ వచ్చేస్తాడు. బామ్మ జాగ్రత్త. భలే ఎంజాయ్ చేసాం కదా పిచ్చిగా. నెక్స్ట్ వీక్ సర్కస్కి వెళ్దాం, ఆ తర్వాత వాటర్ వరల్డ్, ఆ తర్వాత విల్ గో ఫర్ షాపింగ్. ఓకే, మొత్తం తిరిగేద్దాం. ఐ సీ యూ టుమారో. ఓకే బామ్మ, గుడ్ నైట్. లవ్ యూ. ఐ లవ్ యూ టు. గుడ్ నైట్, గుడ్ నైట్. హే హాయ్. ఏదైనా తినాలనుకుంటే బయటకు వెళ్ళి తినమన్నారు కదా, ఒక్కదాన్నే ఏం వెళ్తానని వెళ్తూ వెళ్తూ మీరు కూడా వస్తారా అని అడిగాను. వస్తానంటే తీసుకెళ్ళాను. కానీ చాలా ఎక్సైట్ అయ్యారండి పిల్లలు. బామ్మ అయితే మరీను చిన్న పిల్లల కంటే ఎక్కువగా అల్లరి చేసింది. బామ్మని కొంచెం అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉండండి. మాల్స్లో లిఫ్ట్లు ఎక్స్కలేటర్లు చూసి అవి ఏంటి అని అడుగుతుంది. షీస్ క్రేజీ. ఓకే సరే అండి, గుడ్ నైట్, బాయ్. ఆగండి అక్కడ. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అరే ఎవరో పరిచయం లేని వ్యక్తి, కొత్త వ్యక్తి వచ్చి రండి బయటికి వెళ్దామంటే గొర్రెల్లాగా వెళ్ళిపోవడమేనా? కాదు గోవర్ధన్, ఆ పిల్ల పదే పదే బయటికి వెళ్దామని పిలుస్తుంటే మోమాటం కొద్దీ మేమందరం. మనం మోమాటానికే వెళ్తాం వదినా, బయట వాళ్ళు అలా అనుకోరు. ఇంకేమేం చెప్పి చచ్చారు దానికి చెప్పి సావు. లిఫ్ట్లో ఎస్కలేటర్లు చూసి ఎగిరి గంతులు వేస్తున్నావు అంట. అయినా వచ్చిన 2-3 రోజులకే అంత క్లోజ్ అయిపోవాల్సిన అవసరం ఏముంది ఆ పిల్లకి? ఇలానే మాయ మాటలు చెప్పి దగ్గర అవుతారు, ఆ తర్వాత మనకు గొడవలు పెడతారు. పొద్దున్న లేవంగానే టీవీ రిమోట్ పట్టుకొని అతుక్కు కూర్చుంటావు కదా. ఇలాంటివన్నీ చూస్తారు టీవీలో. అపరిచితులను నమ్మొద్దు, వాళ్ళ మాయ మాటలు లొంగొద్దని. ఇంకా లాభం లేదు. ఈరోజు నుంచి ఈ ఫ్రెండ్షిప్లు తిరగడాలు బంద్. ఆ పిల్ల ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. రండి వరుసగా ఓట్లేయండి. పొట్టు బాబాయ్ ఇంకెప్పుడు వెళ్ళను. పొట్టు బాబాయ్ ఇంకెప్పుడు వెళ్ళను. పొట్టు బాబాయ్. ఒట్టు. వెళ్ళండి పడుకోండి. ఇంకా ఎప్పుడొచ్చింది? చాలాసేపు అయింది. మరి చెప్పలేదు? చెప్పే గ్యాప్ ఇవ్వలేదు. నీ మెంటల్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, మిమ్మల్ని ఒక్క నిమిషం. హలో మిమ్మల్ని. అది కాదండి బాబు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఎక్స్క్యూజ్ మీ. కాఫీ మీకోసం స్వయంగా నేనే చేశాను. యాక్చువల్లీ నేను నైట్ కింద మా వాళ్ళతో నేను మాట్లాడేది ఏంటంటే, ఇందు గారు ఏమండి? ఇందు గారు, యాక్చువల్లీ కొరియర్ మీద అనుకుంటా, బావ మాదనుకోని లోపల పెట్టేసినట్టుంది. సడన్గా మార్నింగ్ నేనే చూసి అదేంటి మన ఇందు గారిది ఇక్కడుంది ఏంటి అని, మీరు వస్తే ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్. సెంట్రల్ యూనివర్సిటీ. రండి మేడం. ఇందు గారు, నేను రాత్రి జరిగింది మీరు మనసులో పోనీ. అది కాదండి ఇందు గారు. ఆఫీస్కే వస్తున్నా. సార్ సార్ ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. హలో, అలా వెళ్ళిపోతే బాగా చెప్తున్నా. మరి ఆగండి అక్కడ. ఎందుకండి అలా వెనకాల తెప్పించుకుంటున్నారు? ఇల్లు అన్నాక 4 గోడల మధ్యలో నలుగురు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది మన ప్లేస్, మన ఇల్లు. సరే చెప్పా పెట్టుకుండా వచ్చారు. మీ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. వెళ్ళిపోవాలి కదా.
అలా నిలబడి మొత్తం వినేస్తారా? అలా చూడకండి నన్ను. అనడం నా తప్పు కాదు, వినడం మీ తప్పు. అరే తప్పో ఒప్పో మన వల్ల ఓ ఆడపిల్ల బాధపడుతుంది, పాపం ఒక్కతే ఉంటుంది అని వెనక తిరుగుతుంటే సర్లేండి, పాపమో పుణ్యమా దేవుడే చూసుకుంటాడు. ఇంట్లో వాళ్ళకి మంచి చెడులు చెప్పుకోమా, ఏదో ఏమండి? చేయలేవో చేసినట్టు. రామచంద్ర నేను కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం దించేస్తారా? సెంట్రల్ యూనివర్సిటీ కదా అన్నారు. మిమ్మల్ని కాలేజీలో దించి నేను ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు 40 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా. చూడండి, మీరు నన్ను ఎంత అసహ్యంగా చూసినా నాకంటూ ఓ బడ్జెట్ ఉంటుంది, అది దాటి నేనేం చేయలేను. రండి. ఎవరు సార్ అమ్మాయి అదిరిపోయింది? లవరా? ఏ అదేం లేదురా, జస్ట్ తెలిసిన అమ్మాయి అంతే. మీ సిగ్గులోనే తెలిసిపోతుంది సార్, ఏముందో ఏం లేదో. ఆ, అయినా మీరు చాలా గ్రేట్ సార్. పేదరికంలో ఉన్నా సరే ప్రేమను మర్చిపోలేదు. ఎవడ్రా పేదరికంలో ఉన్నాడు? నేను చెప్పానా నీకు? నువ్వు పెద్ద అమ్మాని మరి ఏదో డీజిల్ ఫేస్ వేసుకొని. ఫైవ్కి అయిపోతుంది కాలేజ్. ఓకే. ఇది ఇక్కడ ఇలా రాయి. ఓకే. హాయ్, ఎవరండి మీరు? ఎవరయ్యా నువ్వు? అరే అడుగుతుంది నిన్నే. ఎవరయ్యా నువ్వు? ఆకలేస్తుందమ్మా, బయట తిందామంటే డబ్బులు లేవు. మొత్తం మీ పెద్ద మనవాడు అడిగితే తాగటానికి ఇచ్చేశాను. 8 లక్షలు, కాగితం లేదు, పత్రం లేదు. అడుగుతుంటే ఇచ్చుకుంటూ పోయాను. ఇప్పుడు అడుగుదామని ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, తప్పించు తిరుగుతున్నాడు. అయినా తన మీద నాకు కోపమేం లేదమ్మా. తాగుడికి అలవాటు పడ్డాడు, తన బాధ నేను అర్థం చేసుకోగలను. అలానే నా బాధని మీరు అర్థం చేసుకుంటే బయట నిన్న ఒక 4-5 సార్లు చూశాను. 1 గంటలో మల్లేష్ గడు ఆటో వేసుకొస్తాడు. డబ్బులు పట్టుకుంటే మీ ఆయన ఎక్కమను, లేదంటే నువ్వెక్కు. You see this sample? We specially imported from Italy. It's perfect for your pool area. ఓకే. Manju, take care of them. Huh? ఓకే సార్. Manju will take care of you, sir. షూర్. హలో అండి. హలో. హాయ్.
ఏం జరిగింది బామ్మ వాళ్ళిద్దరి మధ్య? ఏంటిదంతా? మనుషులం కదమ్మా, మర్చిపోతాం. మనం ఎవరికైనా 100 సార్లు మంచి చేసి ఒక్క చెడు మాట అంటే చేసిన 100 పోతాయి. ఏమండి, ఇంటర్వ్యూ ఏమైందండి? ఏం లేదు, అసలు ఆ ప్యానల్ మెంబర్సే కరెక్ట్ కాదు. వాళ్ళు వాళ్ళ తిక్క క్వశ్చన్స్. నెక్స్ట్ ఇయర్ రాస్తాలే. మోయ ఎంతసేపు అయింది వచ్చి? ఏంట్రా నెక్స్ట్ ఇయర్ రాసేది? తెలివైనోడు అని పొగరా, లేదా రాసిన ప్రతిసారి వచ్చేస్తుందని బల్పా? అయినా వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగితే నీకెందుకురా? మనకు కావాల్సింది జాబ్. నెక్స్ట్ ఇయర్ రాస్తాడంట. ముట్టినది కాకపోతే కాసేదాకా దేక్తానంట నీలాంటోడు. ఫీజులు కట్టి పుస్తకాలు కొంటుంటే తెలుస్తుందిరా. రే గోవర్ధన్, నువ్వు ఉండరా, బాధ్యత లేకపోతే ఎలాగా? ఆ బాధలో మందు ముట్టుకున్నవాడు ఆ బాధలో నుంచి బయటకు రాలేదు, ఆ మత్తులో నుంచి బయటకు రాలేదు. ఏ పాపం తెలియని మా చిన్నోడు వాళ్ళ వదిన దగ్గర, పిల్లల దగ్గర దోషిలా బతుకుతున్నాడు. ఏమో ఆడికి భయం, ఏదో ఒక రోజు మా ఆయన ఇలా అయిపోవడానికి కారణం మా మరిదేనని వాళ్ళ వదిననుకున్నా, మా నాన్న ఇలా అయిపోవడానికి కారణం మా బాబాయేనని పిల్లలు అనుకున్నా, ఈడు గుండాకి చచ్చిపోతాడమ్మా. ఎన్నున్నాయి? అది చెట్టుకి ఆకులు ఎన్నున్నాయి లెక్క పెడుతున్నావు కదా? ఏంటి బాధపడుతున్నావా? దేనికి? రాత్రి జరిగిన దానికి. హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ 1 year తర్వాత వాడు నా వైపు చూశాడు, కొట్టాడు. పాపం వాడికి ఎంత రిలీఫ్గా ఉందో. పోతే పోయిందో ఇంటర్వ్యూ, వాడికి తెలియదా ఎలా తెచ్చుకోవాలో? తప్పు కదా నేను అలా అనడం అంతమంది ముందు. ఓయ్ పిచ్చోడా, ఎందుకు అంత బాధపడుతున్నావు? బాధ్యత తీసుకునేవాళ్ళు 2 మాటలు అనొచ్చు, తప్పేం లేదు. ఏంటిది? మనీ తీసుకెళ్ళి వాడికి కట్టి. ఫీజు కోసం దాచుకుంది, వెళ్ళి వాడికి కట్టేసి. ఏ పిచ్చా, నీకెందుకు ఇవన్నీ? ఏమవుతుంది నేను చూసుకుంటా. వాడొచ్చేదో ఆగాడు, నువ్వు వెళ్ళి వాడిని కొట్టావు. వాడొచ్చి మళ్ళీ ఏదో చేస్తాడు. ఎందుకు ఇవన్నీ? తీసుకెళ్ళి కట్టే. అదా నీ భయం? నా భయం ఏంటో తెలుసా?
ఇప్పుడప్పుడే ఈ డబ్బులు తిరిగి ఇవ్వలేను. దాని బదులు వాడొచ్చి నన్ను కొట్టడమో నేనెళ్ళి వాడిని కొట్టడమో నాకు ఈజీ. చంపేస్తాను. ఇంకొకసారి ఇవి వెనక్కి ఇవ్వాలి, వడ్డీ వేసి ఇవ్వాలి అన్నావంటే. మీ వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, నిన్ను చూసుకోవడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా. అంటే అంటే ఏంటి? నీ మొహం. ఎన్ని మొహం అంటున్నావు ఏంటి? ఏం చేస్తున్నావు? చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? నాకు బాధ్యతలు ఎక్కువ. నేను కూడా పంచుకుంటాను. అది కాదు, నా టైం మొత్తం ఫ్యామిలీకే సరిపోద్ది, నీకేం ఉండదు. నేను కూడా అందులోనే కదా. నేను చాలా మొండోడిని. మగాళ్ళు మొండిగానే ఉండాలి. అరే నన్ను ఏ చూసుకుంటానన్నానా? అదేంటి అలా ముద్దు పెట్టేశావు? వాణ్ణి చూస్తే ఎవ్వరికైనా ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. నీకేం చెప్పా నేను చేస్తున్నారా? కొట్టేయదురా, అన్ని సగం సగం పనులు చేస్తారు. డబ్బు మాత్రం ఎందుకురా ఎంత ఖర్చు పెట్టేశారు? ఎవరికే ఎప్పుడు చూసినా ఖర్చు ఖర్చు అంటావు. ఫస్ట్ టైం లవ్లో పడ్డావు, అయ్యను మేము చూసుకుంటాం. నువ్వు లోపలికి వెళ్ళు. సరే కానీ తీసుకెళ్ళు. రే 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 ఆగండి. ఈరోజు మనందరికీ చాలా స్పెషల్ డే. కాసేపట్లో ఇందు వచ్చేస్తుంది. మీరందరూ వీటిని గట్టిగా తిప్పి బ్లాస్ట్ చేయాలి. పేపర్లు బ్లాస్ట్ అవ్వగానే వెల్కమ్ టు ఇందు పిన్ని అని గట్టిగా అరవాలి. ఓకేనా? అదేంటి ఇందు మనకు అక్క కదా. ఎవరు చెప్పారు? నేను చెప్పానా మీకు అక్క అవుతుందని? నోరు తిరగట్లేదని ఈజీ వర్సాలు కలిపేయకండి. పిన్ని. ఈ రోజు నుంచి మీ అందరికి ఇందు ఏమవుతుంది? వెరీ గుడ్. ఇప్పటి నుంచి అదే ప్రాక్టీస్ చేయండి, సరేనా? రే 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 చూసుకో, కళ్ళు దుబ్బినా. అది కాదు గోవర్ధన, మీ ఇంటి పైన ఉంది కదా పిల్ల, బుక్ ఏదో బైండింగ్ ఇచ్చింది, అర్జెంట్ ఉంది, ఇచ్చేద్దామని వచ్చాను. అయితే ముగ్గులు అవి చూసుకోవా? ఇటీ ఇంటి పైన ఉండే పిల్ల కాదు, ఈ రోజు నుంచి ఇంటి పిల్ల. వెళ్ళి కాలనీల సెంటర్లో అందరికి చెప్పాయి. చూసుకుంటూ పో. తెచ్చిండు తీసుకెళ్ళి లోపల పెట్టే. ఏ క్రాకర్స్ అవన్నీ రెడీయా? అన్నీ రెడీరా, తను రావడమే లేటు. తెచ్చిండు. ఏదిటి? ఈ పిల్ల నిన్ను ప్రేమించడం రాలేదా, పుస్తకం రాయడానికి వచ్చిందా?
ఫైనల్ ఇయర్ ఎంఏ ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, హిందూ ఎంఏ ఆంథ్రోపాలజీ. మీరు ఫ్రెండ్. అక్కడ క్యారెక్టర్ పాట లేకుండా పేదరికంలో కొట్టిమిట్టాడుతున్న కుటుంబం, మధ్యతరగతి ఇళ్లలో పిల్లలు అన్నిటితో రాజీ పడుతూ పెరుగుతారు. చదువుకి, బట్టలకి, ఆఖరికి తిండికి కూడా. ఫినిషింగ్ డిజైన్స్ అన్ని నా టేబుల్ మీద తీసు. సార్ మార్నింగ్ సార్. సార్ గుర్తుపట్టారా నన్ను? అదే సార్, మా కాలేజ్ గ్రాడ్యుయేషన్ అప్పుడు మీరు. నిన్నెలా మర్చిపోతానయ్యా, ఫస్ట్ పర్సన్ నువ్వే. నా కంపెనీలో ఆఫర్ చేస్తే వద్దనుకున్నావు. అయ్యో అదేం లేదు సార్. నీ ప్రెజెంటేషన్ నచ్చి, ఆర్కిటెక్చర్ మీద నీకున్న పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చి, మంచి శాలరీ ఇచ్చి యూఎస్ ప్రాజెక్ట్లో ప్రాఫిట్ ఇస్తానంటే వద్దంటావా? మా ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ వల్ల అప్పుడు ఏదో హైదరాబాద్ వదిలి వెళ్ళలేనన్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీరు ఎలా అంటే అలా. ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ సార్. సార్ మీరు ఓకే అంటే అన్నీ వదిలేసి నేను ఇమీడియట్గా జాయిన్ అవుతాను సార్. సార్ ప్లీజ్ సార్. మూర్తి, రేపు నేను ఊళ్ళో ఉన్నా. గోవర్ధన్ అపాయింట్మెంట్ ఫార్మాలిటీస్ నువ్వే చూసుకో. సార్ 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 సార్, మే ఐ కమ్ ఇన్? సార్ ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి, కానీ నాకు ఒక 2 years శాలరీ అడ్వాన్స్గా కావాలి సార్. ఎందుకు ఏంటి అని అడగకండి సార్ ప్లీజ్. కానీ నా బ్లడ్ అండ్ సోల్ పెట్టి కంపెనీకి పనిచేస్తాను సార్. ప్లీజ్ సార్. హలో, దిస్ ఇస్ లేటెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫోన్ ఇన్ ద మార్కెట్. పేజ్ నెంబర్ 6 లో గోవర్ధన్ గారు స్క్రీన్ చిక్కిపోయిన ఫోన్ వాడుతున్నాడని రాశావు. లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ వాడుతున్నాడని రాయ్. వారం రోజుల్లో నువ్వు రాసిన పుస్తకాన్ని నీతోనే రీరైట్ చేయిస్తా. ప్రతి పేజ్ నీతోనే మార్పిస్తా. ప్లీజ్ గోవర్ధన్. పేజ్ నంబర్ 13లో నువ్వు గోవర్ధన్ గారు 25 పురాతనమైన బైక్ వాడుతూ కష్టాలు పడుతున్నాడని రాశావు. చెప్పే ఒక మధ్య తరగతి వాడిని గెలిస్తే మధ్యాహ్నం కల్లా సీన్ మొత్తం మారిపోద్ది. రాయ్. చూసావా, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ నుంచి తీసేసి చిరెక్లేస్తా. వన్ ఆఫ్ ద టాప్ కార్పొరేట్ స్కూల్స్ ఇన్ ట్విన్ సిటీస్. పికప్ కి ఏసీ బస్, బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా స్కూల్లోనే. ఇది రాయి. రాయలేదనుకో పిల్లల్ని ఊటీలో వేసేస్తా. ఓకే బాబు, బట్ ప్లీజ్ నాకు చెప్పే. నాకు చాలా పనులున్నాయి, పెట్టాయి. హలో, పేజ్ నెంబర్ సరిగా గుర్తులేదు కానీ ఎక్కడో మా వదిన గురించి ప్రస్తావిస్తూ మెడలో వేసుకోవడానికి సరైన వస్తువులు కూడా లేవని రాశావు. లోక్, ఇది 15 లక్షలు, ఇది 12 లక్షలు. కొల్లుకొని చావకు.
చూడు బామ్మ పచ్చల హారం. బాబు నువ్వు ఆస్తిపరుడువే, బట్ నేను చెప్పేది ఒకసారి విను. మై ఫుట్. మెంటల్ నా కొడుకు. చూడు 2 కళ్ళు బార్లో ఓపెన్ చేసి చూడు. గోవర్ధన్ గాడు 1200 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ లో ఇరుక్కిరుగ్గా పనిచేస్తున్నాడని రాసావు. లుక్ హియర్ దేర్ ఇస్ 1,20,000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్. ఏకబిట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పీక్ హబ్ ఇది. దిస్ ఇస్ ద లాబీ, దిస్ ఇస్ ది అంబియన్స్. మార్నింగ్ సార్. మార్నింగ్. లుక్ బ్యూటిఫుల్ గర్ల్స్. నాకు చేతగా అవకాశం రాకు ఇక్కడే ఉండిపోయాను అనుకున్నావు కదా నువ్వు. 2 years బ్యాకే క్యాంపస్ లో వచ్చిన ఆపర్చునిటీ ఇది. బాబు నాకు అవన్నీ తెలుసులే కానీ నేను చెప్పేది ఒక్కసారి వినవయ్యా బాబు. మై ఫుట్. పేజ్ నంబర్ 46 లో గోవర్ధన్ గాడు ₹1,00,000 కోసం నెలంతా గొడ్డులా కష్టపడుతున్నాడని రాశావు. చించేయి అపర కుబేరుడైపోయాడని రాయి. నేను రాస్తాను కానీ ఒక్కసారి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదే నీకు నాకు చివరి ఫోన్ కాల్. ఇక మీద నా గురించి నువ్వేం తెలుసుకోవాలన్నా ఫోర్బ్స్ పత్రికలోనే. గుడ్ బై. మే ఐ కమ్ ఇన్ సార్? Hi, Gordon. సార్ నమస్తే సార్. How are you? ఆల్ గుడ్ సార్. Indu? He's Govardhan. మన యూఎస్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాడు. Gordhan, Indu, my daughter. And the CEO of this company. ఓకే ఓకే అందరికీ తీసుకో సార్, ప్రామిస్. ఆల్ ది బెస్ట్ రా. Take care. Excuse me. Please come here, ma'am. Your boarding pass, ma'am. Thank you. Happy journey. థ్యాంక్ యూ. రమేష్ గారు. తమ్ముడు రీచ్ అయ్యావా? రీచ్ అయ్యానులేండి. సో నైస్. ఏంటి అమ్మాయి ఇంటికాడ ఉంది? అమ్మాయి తను కూడా వస్తుందా నాతో పాటు? ఎవరు? మా ఇందు మేడమ్మా. తను నీతో రావడం ఏంటి బ్రదర్? నువ్వు తనతో వెళ్తున్నావు. మేడం ఈ కంపెనీ CEO. ఓ కలిసారా? హ్యాపీ జర్నీ తమ్ముడు. ఏంటండి హ్యాపీ? ఎవరికి హ్యాపీ? సర్లేండి, వస్తే వచ్చింది కానీ
ఈ పక్క సీట్లు వేయడాలు, ఈ బెల్ట్ కామెడీలు, లేనిపోని కెమిస్ట్రీలు క్రియేట్ చేయకండి ఇద్దరి మధ్యలో. అయ్యయ్యో అంత సీనే లేదు బ్రదర్. టెన్షన్ పడకు. మేడం వెళ్ళేది ఫస్ట్ క్లాస్, నువ్వు వెళ్ళేది ఎకానమీ. పక్కన సీట్ ఎలా వస్తుంది? ఏంటి నవ్వుతున్నారేంటి? రమేష్ గారు, నేను ఈ ఫ్లైట్ ఎక్కట్లేదు, తిరిగి వచ్చేస్తున్నాను. ఉండు తమ్ముడు, ఉండు ఉండు. Why you are showing that attitude? వద్దులేండి, ముందు ఎకానమీలో No. People are waiting there in US. లేదులేండి, నాకు అంతా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి నీకు? ఫస్ట్ క్లాస్ కావాలి అంతే కదా? గివ్ మీ 5 minutes టైం, ఐ విల్ అప్గ్రేడ్ ఇట్. ఇది ఫస్ట్ క్లాస్ క్యాబిన్. హలో అండి. హలో. అద్దరిపోయింది గోవర్ధన్. మరి ఇక్కడ నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ట్రావెల్ చేసినా ఇలాంటి ఫ్లైట్ లోనే వెళ్తున్నాం. ఇది మన రేంజ్. నాయముందా బావా? చూసావా ఏంటిది? చేరనుకున్నావా? బెడ్ ఈ బటన్ నొక్కితే ఫుల్ బెడ్ అయిపోద్ది, హ్యాపీగా పడుకోవచ్చు. చూడు ఎంత గొప్పడు అయిపోయావరా. ఇదేం చూసావు? ఈ ప్రాజెక్ట్ అయిపోయి ఇలాంటిది ఒక ఫ్లైట్ కొనేద్దాం. బాబాయ్ ఇందాక కూడా సేమ్ ఫ్లైట్ ఉంది కదా సార్, ఫోన్ మాట్లాడతాం. ఎన్నిసార్లు చెప్పాడు బాబాయ్ మీకు ఇందుని అక్కని పిలవద్దని? పిన్ని అని పిలవమన్నాడా? రైట్, మీ లైఫ్లో ఈ రోజు నుంచి పిన్ని అంటూ ఎవరు లేరు. ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి మీకు అక్కే. బాగా చదువుకోండి సరేనా? చిచ్చి పక్క సీట్లు వేయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా కావాలని వాంటెడ్లీ చేస్తున్నారు ఇవన్నీ. ప్రపంచం అంత మోసం అండి బాబు. బాబు, నీకు పెళ్ళయిందా? ఎక్స్పెక్ట్ చేశానంటీ. మీ నోట్ నుంచి ఇంకా క్వశ్చన్ రావట్లేదేంటా అని. మీరేనే కాదు, నన్ను చూసిన 5 నిమిషాలకే ప్రతి ఒక్కరు ఇదే అడుగుతుంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు, మీ సర్కిల్లో పెళ్ళికున్న అమ్మాయి ఎవరో ఉన్నారు కదా, నన్ను మ్యాచెస్ చూద్దామనే కదా? అది కాదు బాబు, చూడటానికి ఒట్టమ్మాయికుడిలా ఉన్నావు. చేసుకునేదాన్నైనా కొంచెం గట్టిదాన్ని చేసుకో, అప్పుడే నువ్వు బతకగలవు. లేనిపోని సలహాలు ఇవ్వకండి. చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్లు, ఫిలాసఫీలు. Plan for tomorrow is to visit the site and there are other staff meetings scheduled for tomorrow. See you then. I will keep you posted, ma'am. You carry on, madam. I'll take care of the rest. కారు దింపేసి వస్తుందా? రాదు, మనం వెళ్ళాల్సిన కార్ అది. ఏ ఆవిడకి ఆ కారేవి, నాకు ఈ కారేవి? అది ఓనర్స్ ట్రావెల్ చేసే కారు, ఇది ఎంప్లాయీస్ ట్రావెల్ చేసే కారు. ఇట్స్ డామ్ క్లియర్. బై ది వే, ఐఎమ్ సమర్థ్. సమర్థ్ గారు, అచ్చు మన గచ్చిబౌలిలో ఉన్నాయి సార్ బిల్డింగ్స్. గచ్చిబౌలి? మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సేమ్ ఇలాగే ఉంటాయి బిల్డింగ్స్. కర్మరా బాబు.
సమర్, ఏంటబ్బా రూమ్ మరీ ఇంత చిల్లరగా ఉంది? చిల్లరేంటి? $70. కాదు మరి ఆ అమ్మాయి ఏంటి మరి అడ్జస్ట్ అవుతుందా? ఉండగలదా ఇలాంటి రూముల్లో? ఏ అమ్మాయి? ఏమో మేడం గారా? మీరు జోకులు వేస్తున్నారా? షీ ఓన్స్ లావిష్ మ్యాన్షన్ దే. ఆల్రెడీ వెళ్ళిపోయారు. మీకే రూమ్. సమర్ సెటిల్ అయ్యారా? తనకి ఇండియన్ ఫుడ్ అది అరేంజ్ చేయండి. కొత్త కదా, తొందరగా అకామిడేట్ అవ్వలేడు. హోమ్ సిక్ ఉంటుంది. సో నువ్వు కూడా 3-4 days తనతోనే ఉండు. మీరేమో అతని గురించి ఇంతలో ఆలోచిస్తున్నారు. అతను ఇక్కడ చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడు. ఏమైందంట? ఏమవడం ఏంటండి, మొత్తం సామాన్య సూట్ కేసులు తీసుకెళ్ళి కింద కూర్చున్నాడు. హోటల్ నచ్చలేదు అంట లాస్ట్ సార్కి. ఇండియా వెళ్ళిపోతా అంటున్నాడు. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ అతను దగ్గర పెట్టు. వచ్చాను మేడం, ఇదిగోండి. ఏ సమర్థ్, నోరు మూసుకొని ఇచ్చిన రూమ్లో ఉండి వచ్చిన పని చేసుకుంటే అందరికీ మంచిది. ఈగోలు, సెల్ఫ్ రెస్పెక్ట్లు ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఎదిగే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాడుకుంటే మంచిది. ఏ సమర్థ్, యాక్చువల్లీ నేను వర్క్ సైట్కి వెళ్ళాలి. బట్టలు ఐరన్ లేవు. కొంచెం మీ ఆఫీస్లో ఐరన్ బాక్స్ ఉంటే ఇస్తారా? అలా అరేంజ్. ఇక్కడ నుంచి నాకు అమెరికాలో ఏ అవసరం ఉన్నా నేను కూడా సమర్ 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 అని అంటుంటా మీ ఫ్యామిలీ మెంబర్స్లా. ఓకేనా? శ్రీరామ జయ రామ. సార్ సార్, ఆఫీస్లో పడుకోవడం ఏంటి సార్ అసహ్యంగా? ఊరుకోవా, ఎక్కడ ఊరవుతలే సార్. మోటల్లో వాస్తు లేదు, బొక్క లేదు. టైం ఎంత అవుతుంది? 9 దాటిందండి. ఓ షిట్. Hey Nancy, keep the blueprints ready, ma. I'll be back in 10 minutes, huh? Hey Samarth. సార్, గోవర్ధన్ జీ, బేస్మెంట్. Hey guys, what's the plan? Here, ma'am. Most of the Indian communities are going to join this expo. So we have to give our best at any cost. It's time, let's go guys. ఏ సమర్థ్, క్లాప్స్ వీడియోస్ అవి ఎండి గారికి ఫార్వర్డ్ చేయవా బాబు? హ్యాపీ ఫీల్ అవుతారు ఆయన. షూర్ సార్, ఆఫ్ కోర్స్. ఏ సమర్థ్, ఇక్కడ నుంచి ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరి మైండ్లో ఏమనుకుంటున్నారో అందరికీ తెలియాలి. ఓపెన్గా డిస్కస్ చేసుకుని వెళ్ళాలి. నేనేం క్లయింట్నో కస్టమర్నో కాదు, అందరితో పాటు తెలుసుకోవడానికి. 1 man షో పనులు జరగవు ఇక్కడ. బ్రెయిన్ బ్లాంక్గా పెట్టుకొని తన్ని ఫాలో అవడానికి నేనేం కోరిని కాదు. ఐమ్ ద CEO ఆఫ్ దిస్ కంపెనీ. కుళ్ళు సమర్థ, ఆ పిల్లకే కాదు, ఈ డబ్బున్న వాళ్ళందరికీ ఇదే జబ్బు. మళ్ళీ మధ్యతరగతి వాళ్ళకి సొసైటీ లేదని గుర్తింపు వస్తుందంటే చాలు తట్టుకోలేరు.
పడే ప్రతి క్లాప్ వాళ్ళకే పడాలి, వచ్చే ప్రతి బోర్డ వాళ్ళ జేబులోకి వెళ్ళాలి. అరే గుడ్ జాబ్ గోవర్ధన్ అని ఒక్క మాట అంటే దాన్ని ఏమైనా అరిగిపోద్దా? ఎప్పుడన్నా చూసావా ఆ పిల్ల ఎలా నడుస్తుందో? తిక్కుమని ప్లీజ్ ప్లీజ్. అలా నడిచే వాళ్ళు చాలా డేంజర్ సమర్థ్. సార్ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మేము మేడం అంటే మండిపోతున్నారు సార్. అసలు ఏం జరిగింది సార్ మీ ఇద్దరు మధ్య? ఇప్పుడు ఆ దరిద్రం నాన్న ఉండించేందుకు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండే. ఏం జరిగిందో చెప్పండి, దరిద్రం కాదు నేను చెప్తాను. సమర్ నువ్వు బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి గుడ్డలు ఊడి తీసి నీ పన్ను చేస్తుంటే కిటికీలో నుంచి నేను ఎవరైనా తొంగి చూస్తుంటే నీకు ఎలా ఉంటుంది? కిటికీలోంచా చూస్తూ నేను వర్ణిస్తూ పుస్తకాలు రాస్తే ఇంకెలా ఉంటుంది? యు మీన్ టు సే ఇది నా ఒక్కడికి జరిగితే పర్లేదు సమర్థ్, నా ఫ్యామిలీ మొత్తానికి ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఎవడుండమన్నాడట స్పెక్టేటర్ లాగా? CEO, చీప్, ఎథిక్లెస్, ఓర్వలేనితనం. That's right. We have to get this done by tomorrow. Really appreciate your contribution. Sure. Ma'am, have a look. I don't think it should take so long. Yes. Hello. Yeah, sir. Please come. Okay. Get this verified Okay. before we Thank go. you, ma'am. May I? Please, sir. Is there anything that I can help you with? Yeah, I'm actually here with my friend, so I just want to know a little bit more about this project. Oh, sure. Please have a look at this. We're designing this for the Indian community. This one here, Have you already started taking booking for this project? it'll be up on the market very soon. We always prefer to offer the best to our customers, and we're working towards it. Yeah? So nice. Will be done very soon. I hope you like it. Yeah, of course. తెలుగు అమ్మాయిలా ఉందిరా. తాతయ్యకి చెప్పి వెంటనే సంబంధం మాట్లాడమనాలి. ఇంత అందంగా ఉందేంట్రా? ఇది నాదేరా. Hey! Are you blind or what? ఎవరో తెలుసా నీకు? ఎందుకు కొడతావురా? Hey brother, give me that phone, huh? ఏంట్రా ఈ వీడియో? ఏయ్, ఆ పిల్ల నాకు నచ్చిందిరా. దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. దాన్ని వేడి చేస్తే నీకేంట్రా నొప్పి? ఇందుని పెళ్లి చేసుకుంటా అంట నా కొడక. సారీ, పొరపాటు లేదా అన్నాను. చేసుకోరా, మంచి పిల్ల. పెళ్లి చేసుకో, పారిపో, ఎత్తుకెళ్ళిపో. దానికి నా వీడియో ఎందుకు తీసావు? నీ వీడియోలు నేను ఎక్కడ తీశాను? అదిగో, మరి నేను ఎందుకు కొడతాను నిన్ను? చూడు, తన వెనకాల నేనున్నాను, తన వెనకాల నేనున్నాను.
అర్థమైందా? అరే నా గురించి పుస్తకాలు రాసిన వీడియోలు తీసిన నాకు మాట చెప్తుండండి రా. నేనేమైనా జూల జంతువునా? ఐఎమ్ అ హ్యూమన్, యు నో. బాగా చేస్తుంటది. ఇవా ఇస్తున్నా సార్. తాగడం తెలియదు, తాగేటోటి సర్వీస్ చేయడం తెలియదు. అమ్మయ్యా సాలి పడిపోయింది. సమర్థ్ సార్ ఇది చూడు ఒకసారి. 30,000 3 lakhs? కరెక్టే సార్, 30,000. ఇదేంటి మన 3 మాట్లాడుకుంది 30 చూపెడుతుంది. హాయ్ తమ్ముడు, హౌ ఆర్ యూ? అదే శాలరీది వచ్చే మెసేజ్. ఓ కంగ్రాచులేషన్స్. అదే మనం 3 కదా మాట్లాడుకున్నాం మంత్లీ, అది 30 చూపిస్తుంది. ఓ అదా, ఆ రోజు యుఎస్ వెళ్ళేప్పుడు ఎకానమీలో నేను వెళ్ళను, ఫస్ట్ క్లాస్ కావాలన్నావే, ఆ టికెట్ అమౌంట్ కట్ అయి ఉంటుంది. అదేంటండి, నేను మిమ్మల్ని కదా అడిగాను బుక్ చేయమని. తమ్ముడు, మన కంపెనీ ఎంప్లాయీస్ కి ఫస్ట్ క్లాస్ ప్రొవైడ్ చేయదు, ఎకానమీయే. ఏమైంది సార్? అకౌంట్స్ రమేష్ గారు కొంచెం మన ఎమోషన్ రాంగ్ కనెక్ట్ చేసుకున్నాడు. నీ అమ్మాయి ఎక్కడ వెళ్ళి అక్కడే అయిపోతాయి. ఫీజులు, ఈఎంఐలు, ఖర్చులు. సార్, మేడం మేడంతో ఒక్క ఫోన్ చేయించారంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి సార్. వెళ్ళి కలవండి. గో. మన అకౌంట్స్ రమేష్తో వచ్చిన మిస్కమ్యూనికేషన్ ఇష్యూ, అది శాలరీ కట్ అయిపోయింది. మీరు ఫోన్ చేస్తే నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ వేసి ఇచ్చేస్తాను. ఏమన్నా అసలు బుద్ధుందండి మీకు? ఇలా అడిగితే ఎవరైనా హెల్ప్ ఇస్తారండి? వడ్డీ ఇస్తాను, చక్కెర వడ్డీ ఇస్తాను. ఓనర్ని హెల్ప్ అడిగితే ఎలా అడగాలండి? ఏమని అనుకోకుండా నాకు చిన్న ఇష్యూ వచ్చింది, ఫ్యామిలీ ఎమర్జెన్సీ, శాలరీ పడలేదు, నాకు కొంచెం ఈఎంఐస్ ఉన్నాయి, నేను కట్టుకోవాలి, మీరు దయ తెలిస్తే నెల ఎలాగోలా బతికిస్తాను. ఏంటి ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకొని తను డబ్బులు అడగాల? పీక కోసుకొని గుమ్మానికి ఎలాడ తీసుకుంటా కానీ నెవర్. సరే, మీరు సావేది మీరు జవాబు తొక్కదు, నాకని మధ్యలో చెప్పడం కూడా చెప్తాను కానీ. ఏ సమర్థ్ ఎట్రా. సమర్థ్, ఇప్పుడు చిన్నప్పటి నుండి చాలా సినిమాల్లో చూశాను. హీరోకి ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చినప్పుడు సాయంత్రం రిక్షా తొక్కడం దగ్గర మొదలు పెడితే పొద్దున్న పేపర్ వేసేలోపు సాల్వ్ అయిపోతుంటుంది. అలాంటి సెటప్ ఏమైనా ఉందా ఏంటి అమెరికాలో? తొక్కడం అయితే ఉంది, కానీ అది రిక్షా కాదు. Keep this. సార్ బోని అదిరిపోయింది. ఏం సమర్థ్ ఇలా వాసన చూస్తుంది? ఇక్కడ అంతే సార్, ఇక రిక్షా అలాగే తొక్కుతారు. మరి ఇది లైఫ్ లో ఒక్క రాత్రి మీరు కార్ అనుకోండి సార్, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క రాత్రి నాది కాదా? I'm sorry, ma. I'm not that type. I'm a decent man. We paid for you. Come on. I'm a family person, okay? నీకు తన్మేస్తున్నారు. రేయ్ సమర్థన్,
వదిలేసి ఎక్కడికి వెళ్ళావరా? నువ్వు రారా, నాకు కనిపి, నీ పని చెప్తా. ఎక్కడికి వెళ్తావురా? ఇంటికే కదరా వెళ్ళేది. సమర్థ్ హాయ్. బ్రో, నా లైవ్ లొకేషన్ పెడుతున్నా, ప్లీజ్ కొంచెం కమ్ ఫాస్ట్. Get in the car. మేడం, Get in the car. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్. Hey, did you already pay for you? So get in the Hello? freaking car. Why you Get shouting? in the car. Why you shouting in public? You kept cash in my hand? No. You put cash in that man's hand. You go. You ask him. What? Huh? Go. I see lot like this. India. Huh? Simply shouting. Huh? రే సమర్థు. ఏంటి? వద్దు. వద్దు. Excuse me, please. Right, please. We have already paid for you. హిందూ గారు ఏమండి? Coach, look. She's my girlfriend. We getting married soon, ma. We getting married. Shopping, America, ring. హిందూ గారు. No. Coach, no. వదలండారా బాబు. హిందూ గారు, అమ్మయ్య. Telling you, no. She's my girlfriend. Married soon. America, shopping. She'll kill me, if I do this. No, come on. Just get in the car. నీ అమ్మ మెట్లదారా, ఎప్పుడు చూడు కార్ ఎక్కువ నన్ను ఎక్కువ, ఇదే నా గోలా. షీల్ ఫీల్ బ్యాడ్, నో ఐఎమ్ టెల్లింగ్. బాబు ఇంకో గారు ఏదో ఒకటి చెప్పండి బాబు. Is your boyfriend? ఇందు గారు మనం పెళ్లి చేసుకున్నామని చెప్పండి బాబు. Take him. ఇందు గారు నన్ను తీసుకెళ్ళిపోతున్నారండి బాబు. మనం పెళ్లి చేసుకున్నామని చెప్పండి ప్లీజ్. షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ యా. ఇందు గారు నన్ను వేసుకెళ్ళిపోతున్నారు. షీ విల్ ఫీల్ బ్యాడ్ యార్. ఇందు గారు నవర్ నెవరండి చెప్పండి బాబు. Hey, Listen to me. he's my man. అమ్మో. Leave him. వెళ్ళండి. లాట్ ఆఫ్ సీన్ ఇన్ ఇండియా. Let's go. అమ్మా మనసులో లేకపోయినా భలే చెప్పారండి బాబు. చాలా వైల్డ్గా ఉన్నారు వీళ్ళు. నీ అబ్బా సమర్థు. Hey, Samarth. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవడం నాకు నా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. మ్యామ్, ముందు వచ్చిన పని చూడు. మనం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక అతను ప్రాస్టిట్యూషనే చేసుకుంటాడో సెక్స్ మార్పిడే చేసుకుంటాడో అతని ఇష్టం. ఇదిగో చూడు, ఇంటి దగ్గర నుంచి ఫోన్లు. హెల్ప్ చేసే మనసు ఉండదు కానీ నోర్లేసుకొని పడిపోతారు. అన్నయ్య రే. రే, ఆఫీస్ నుంచి ఎవరు వచ్చారు, మనీ తీసుకొచ్చారా? నీకు ఒకసారి కాల్ చేయమన్నారు. సార్ గోవర్ధన్ గారు, అదే మీ కన్ఫర్మేషన్ గురించి అండి. ఇస్తున్నానండి, మీ బ్రదర్కి ఇస్తున్నాను. సార్ కౌంట్ చేసుకోండి. సరే అండి, థ్యాంక్ యూ. అన్నయ్య. రే సారీరా, మీ అందరినీ చాలా డిసప్పాయింట్ చేశాను. రే నోరు మీరా, అలాంటివేం పెట్టుకోకు. అదే నోటిఫికేషన్ పడింది, ఢిల్లీ వెళ్తున్నాను. ఈసారి తప్పకుండా త్రూ అయిపోతాను రా. నువ్వు స్ట్రెస్ ఏం తీసుకోకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఓకే రా. ఐ నో యుల్ డూ ఇట్ రా. సరేనా, జాగ్రత్త. ఓకే. ఏంటి సార్, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా డబ్బులు ఉందా అని? ఈ నెలే కాదు సార్, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉండవు. మేడం గారు కాల్ చేశారు, క్రియేటివ్గా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పారు. షీ వాంట్స్ యూ టు బి సక్సెస్ఫుల్. Yeah, come in. యాక్చువల్లీ అది అన్నగాడు ఫోను. థ్యాంక్ యూ.
excited to I see got you. that. Yeah, Also, the always. project has worked out and he has given his blood, sweat, everything into it. మన మోడల్ హౌస్ ఇక్కడ ప్లాన్ చేసాము సో 90% of our plots are sold out. Our project's a huge success. That it's all Govardhan. With just one presentation, he has won the heart of the Indian community here. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. వెరీ ఇంప్రెసివ్. Every inch of this house echoes the rich heritage of India. Be it the chandelier, the tiles, he got it imported from India exclusively for our clients. మొత్తం ఇండియా నుంచి తెప్పించారా? అవును సార్, బయర్స్కి అదే ప్రామిస్ చేశాం సార్. వావ్, వెరీ ఇంప్రెసివ్. హలో ఎవ్రీబడి, ఐ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ that our success streak is going to continue in the US also. నా హ్యాపీనెస్ కారణం నేను ఒక వ్యక్తిని నమ్మి ఈ ప్రాజెక్ట్ని అప్పచెప్పడం. And that person is none other than my daughter Indu. Indu, come forward. What are you waiting for? Indu. Come on, Indu. ఇందు వెళ్ళు, వెళ్ళాలి, పిలుస్తున్నారు వెళ్ళు. Come. Yeah, my daughter. Everybody give her a big applause. My Bangaram. My girl. Cheers, everybody. Cheers. Hi, guys. Chilling? Sir. What, Gordon? Hey, Gordon. లోపల జరిగింది ఏం పట్టించుకో మాకు. ఇట్స్ కామన్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు చేసింది 100% కరెక్ట్. మన పిల్లల్ని మనం అలాగే వెనకేసుకుంటూ రావాలి. అయినా మీరు క్రెడిట్ ఎవరికి ఇచ్చారు సార్? మన ఇందుకి. షీ ఓన్లీ డిజర్వ్స్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక కాల్ చేసుకొని వస్తా. సమత్, మ్యామ్. నేను చెప్పాను కదా, వీడు ఒక్కసారి ఎవరినైనా వీళ్ళు నా మనుషులు అనుకుంటే వీడి లవ్ ఇలా ఉంటుంది. రండి కూర్చోండి. భోజనమైందా? ఏంటయ్యా, నువ్వింకా మంద ఆపలేదా? ఊరుకోండి ఆంటీ, ఆపేసే అంత మందా నేను తాగేది? ఏంటంటే ఇందు ఇలా ఇవ్వు. ఇట్స్ ఓకే, ఏ ఇవ్వు, నేను తీసుకెళ్తా. ఐల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఇందు,
ఇన్ని రోజులు మీ స్ట్రగుల్స్ హర్డిల్స్లో నేను నిలబడ్డాను. ఇప్పుడు మీరందరూ ఇలా సైలెంట్ అయిపోవటం బాలేదు సార్. సార్ ఇందులో మెయిన్ చేసేది కూడా ఏం లేదు సార్. మీరు కూడా ఈ టాపిక్ వదిలేస్తే బెటర్ అండి. తను నీ గురించి థీసిస్ రాసిందనేగా నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? అసలు ఆ థీసిస్లో నీ గురించి నీ ఫ్యామిలీ గురించి ఏం రాసిందో తెలుసా? Just see the topic she has chosen, the middle class people and their lifestyle. And I would like you to come. Thank you, sir. I apologize to take few minutes from y'all, as I want to share an incredible story with y'all. Govardhan. ఓ కామన్ కుర్రాడు. బట్ హీస్ అ సూపర్ హీరో. అన్నయ్యల పిల్లలే నా పిల్లలు. తన ఫోన్ పనిచేయదు ఇంకా. దట్ ఫోన్ డజంట్ వర్క్. ఇలాంటి పనుల మీద వెళ్తున్నప్పుడు కత్తులు కర్రలు పట్టుకొని వెళ్తారు. నీ ఇలా పుస్తకాలు పట్టుకొని వెళ్ళరు. నోరు మూసుకొని కూర్చో. వద్దు వద్దు అంటుంటే వచ్చి కారెక్కావు. అసలు ఇదంతా నీ వల్లే. అదేంటి, నేనేం చేశాను? మరి నువ్వు కాదా? తను తీసుకొచ్చి నా నెత్తిన పెట్టింది. దా ఇవందరికి వాళ్ళకెందుకురా? నోరు మూసుకొని ఇవ్వు. ఏంటిది? నోరు మూసుకొని తీసుకో. నాకు అంతే తెలుసు. తీసుకో. ఇదిగో అమ్మా. రేయ్, ఎవడా నువ్వు పెద్ద ఆయన కూర్చునే చైర్లో కూర్చున్నావు? నేనా? పెళ్ళి పెద్దని. మా ఇంటి పిల్లకి ఇక్కడ పెళ్ళవుతుందని విన్నాను. చూద్దామని వచ్చాను. ఇందు, అమ్మా ఇందు తల్లి. పిలు. అమ్మా ఎందు. అమ్మా ఇందు. మరి ఎందుకు రాసిన బుక్ ఇవ్వు, అందరికి ఇవ్వు. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో, నేను అనుకున్నది అవ్వకపోతే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తానో అని మీకు తెలియాలంటే నేను నా నోట్తో చెప్పడం కంటే మీరు ఆ బుక్ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మరి అంత గొప్పగా రాసింది మరి పిల్ల బుక్ నా గురించి. చదవండారా?
అరే చదవమంటుంటే ఏ నువ్వనే చదువు సాజే. గోవర్ధన్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ పర్సన్. ఆత్మాభిమానం, అహంకారం, అసూయ, ద్వేషం ఇవేవి అతని మనసులో కూడా రావు. తనకు పాటుపడైనా సరే గుణవంతుడు. అతనికి సంబంధించి 1 నుంచి 100 కూడా తన కుటుంబం. నువ్వు ఆల్రెడీ ఆ బుక్ చదివావా? ఎప్పుడు? ఎప్పుడో. మరి నాకు చెప్పలేదు. చెప్పే గ్యాప్ ఇవ్వలేదు. అమ్మా. ఏయ్ నువ్వెందుకు ఆపావు? చదువు. అతని కోపం క్షణికం, అతని ప్రేమ అజిరాము. అలిగితే చిన్నపిల్లాడు, అర్థం చేసుకుంటే నికార్సైన మగాడు. ఏయ్ ఫైట్లు చదువుతున్నావా? పిల్లల ముందు ఫైట్లు పాటలు చదివితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అక్కడక్కడ 4 పేజీలు వదిలేశాను. నీ అమ్మ అసలైన మానేసి ఇయ్యన్నెందుకే? తనంత గొప్పగా ఫైట్ల గురించి రాసినప్పుడు చదవాలి కదా. కొట్రా, ఎంతమందిని కొడతావో కొట్రా. 2 జిల్లాల జనం వస్తారు, వారాల తరబడి కొట్టాలి. కొట్టు.
కట్టు ఇందు తాలి కట్టు కట్టు తాలి కట్టు ఇందు ఆగు. ముట్టుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వే కదా అన్నావు నాకెవడో కాళ్ళు పడిపోయినోడు నడుం జారిపోయినోడో వస్తాడని. వచ్చాడు చూడు. నిన్ను చూసుకోవడానికి కూడా ఒకళ్ళు ఉండాలన్నావు కదా. ఇదే మరి చూసుకోవడం అంటే. ప్రేమించడం, అపార్థం చేసుకోవడం, క్షమించడం, దగ్గర తీసుకోవడం. ఇప్పుడు నేనేం చేయగలను? నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవడం కంటే ఇప్పుడు ఎవరి మీద నీ కోపం? నా మీదే కదా. కోపం పోతుందంటే నన్ను కొట్టవే బాబు. అంతే. మన మనుషులు అన్నాక మనం కొట్టుకోమా, తిట్టుకోమా? అమ్మ ఇందు, వీడికి కొంచెం తొత్తరెక్కువే గాని మంచోడమ్మా. వీడి గురించి పూర్తిగా తెలిసిన ఏకైక మనిషివు నువ్వే. వీడిని ఇలా వదిలేస్తావా చెప్పు? ఏమైపోతాడు వీడు? ఇల్లు ఎదవా. సారీ. చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? చూసుకుంటాను. గ్రాంటెడ్గా తీసుకొని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయవు కదా. నేను చాలా మొండిదాన్ని. అమ్మాయిలు మొండిగానే ఉండాలి. నువ్వు నన్ను చాలా ఏడిపించావు. చూసుకుంటా నాన్న. అది కాదు, ఆ రోజు లైబ్రరీ నువ్వు అసలు నా మాట ఇంత చెప్పినా కూడా విను. ఐ ట్రై టు టాక్ టు సో మెనీ టైమ్స్ బట్ మెంటల్ కొడుకు.